బీసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు రాచకొండ సత్తయ్య గౌడ్ 74వ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక హౌసింగ్ బోర్డులోని వీరబ్రహ్మేంద్ర స్వామి అనాథాశ్రమంలో పండ్లు, మిఠాయిలు అందజేశారు. ఈ సందర్భంగా రాచకొండ సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఏటా తాను అనాథల మధ్య జన్మదిన వేడుకలను జరుపుకుంటానని, గత సంవత్సరం లాగానే ఈసారి కూడా అనాథల మధ్య జన్మదినం వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. నేను చూసుకుంటా పేరు చెప్పన్నా. రాచకొండ సత్యనారాయణరావు బూత్ చెప్పన్నా. బీసీ సంఘాల రాష్ట్ర పూలే అధ్యక్షుడిగా పనిచేస్తూ ఈరోజు 74వ సంవత్సరం జన్మదిన వేడుకలను కరీంనగర్ హౌసింగ్ బోర్డులో గల వేణుమాధవ్ మరియు అస్రత్ నడుపుతున్న ఓల్డేజ్ అనాథ దానిలో అన్న పంపిణీ కార్యక్రమము మరియు స్వీట్స్ పంపిణీ చేసి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. అయితే ఇంకా మన బ్లైండ్ స్కూలు మరియు డెఫినెంట్ స్కూల్లో వాళ్ళకు కూడా పండ్లు, స్వీట్స్ పంపడము, పండ్ల స్వీట్స్ను పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అనాథ బాలుర ఏదైతే విద్యాసాగరరావు ఇంటి దగ్గర గల అనాథ బాలుర దానిలో కూడా వాళ్ళకు అన్నదానము మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు మనకు ఏంటంటే నేను గత 20 ఏళ్ళ నుండి కూడా ఇదే కార్యక్రమాలు చేస్తున్నాం. బర్త్డే కానీ, మ్యారేజ్ డేలు కానీ ఈ అనాథల దగ్గర గడుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంటుందన్న ఉద్దేశంలో ప్రతి సంవత్సరం మేము ఇక్కడ జరుపుకొని మళ్ళీ హైదరాబాద్ కూడా చేయడం జరుగుతుంది అక్కడ. అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే గౌరవనీయులు మన గంగ్ల కమలాకర్ అన్న గారు ఎమ్మెల్యే గారు గంగ్ల కమలాకర్ ఎమ్మెల్యే గారు మన అనాథాల ఓల్డేజ్ హోమ్కు మేము గత కొన్ని రోజుల క్రితం ఆ యొక్క రిప్రజెంటేషన్ మీద మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వారు కూడా దీనికి ప్రత్యేకంగా జాగా కేటాయించి అనాథ ఓల్డేజ్ హోమ్కు పర్మనెంట్ మన సమ్మక్క సారక్క గద్దెల దగ్గర భూమి కేటాయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా దీన్ని అభివృద్ధికి వారు కూడా అన్ని విధాలా కృషి చేస్తారు. అదే అన్ని ప్రజాప్రతినిధులందరూ కూడా మన పొన్నం ప్రభాకర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇటువంటి దాన్ని గుర్తించి దీనికి ఎక్కువ సహాయ నిధులు కేటాయించి దీన్ని అభివృద్ధి చేస్తే మన అనాథలకు కొంచెం మేలు చేసిన వారైతాం. కాబట్టి ఇది మంచి పుణ్య కార్యక్రమం కాబట్టి దీన్ని అందరూ సహకరించాలని ఈ వేదిక నుండి విజ్ఞప్తి చేస్తున్నాం.